చాలా అధ్యాయాలు, కొన్ని అధ్యాయాలు అన్నా 29 నుంచి మొన్నవాడు ప్రసంగి గ్రంథం మొత్తం విన్నాను. మీకు 5 అధ్యాయాలు చెప్పాను. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే చదువు ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే నాలంటి వాళ్ళు మీరు కూడా ఇలా చూసుకోవచ్చు. నాకు అర్థమైనవన్నీ పెళ్లితో గీతలు పెట్టుకోండి. ఒక 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు ఉంటే చాలా మంచి విషయాలు అర్థమవుతాయి. ఇవాళ నేను నా వాక్యదానంలో వెళ్ళిన కొన్ని మాటలు దీన్ని పూర్తిగా వివరించాలంటే యాకోబు స్టోరీ మొత్తం 2 గంటలు పడుతుంది. నేను 1/2 గంటలో చెప్పాలని ప్రయత్నం చేస్తాను. మీరు దయచేసి నాకు వాక్యం అందించండి. ఆదికాండం 31:40 దయచేసి చదవండి. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కళ్ళకు దూరమాయను. సరిపోతుంది. ఇది ఈ మాట ఎవరు పలుకుతున్నారంటే యాకోబు గారు వాళ్ళ మామయ్య గారితో పలుకుతున్న మాట. యాకోబు గారు ఎవరితో? లాబానుతో మాట్లాడిన మాట. ఈ యొక్క ఇసాకు తర్వాత యాకోబు గారు, ఏసావు గారు వస్తారు. ఈ యాకోబు తన మామగారు ప్రాంతానికి వెళ్తాడు. అలాగే 14 సంవత్సరాలు కొలువు చేసి వివాహం చేసుకుంటాడు. దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని దీవిస్తాడు. అయితే గొప్ప ఆశ్చర్యమైన విషయం నాకు కనపడింది ఏంటంటే ఈ అధ్యాయంలో 32:9 ఒకసారి చూడండి. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకును నీ బంధువుల యుద్ధకు తిరిగి వెళ్ళు, నీకు మేలు చేసేదని అతను చెప్పిన యెహోవా. చూడండి ఇట్లా ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంది. ఇంకా నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. యాకోబు స్టోరీ మొత్తంలో మనకు తెలిసిన ఒక చాప్టర్ ఏంటంటే ఈ 30-31 అధ్యాయాల్లో మనం చూస్తే యాకోబు గారు ఎట్లా వెళ్ళాడు మామ దగ్గరికి, ఎలా వివాహం చేసుకున్నాడు, ఎలా దేవుడు అతన్ని దీవించాడు, ఎలా భార్యల్ని బిడ్డల్ని ఎలా సమకూర్చుకున్నాడు, ఇలాంటి అన్ని విషయాలు చూస్తాం. అక్కడికి వెళ్ళేప్పుడు కూడా దేవుడు దర్శనాల ద్వారా యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. ఏమంటాడంటే నీ తండ్రి దేవుడిని, నీ తాతయ్య దేవుడిని నీ దేవుడిగా ఉంటాను, నిన్ను దీవిస్తాను, ఇస్రాయేలు వల్ల మిమ్మల్ని చేస్తాను, నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను. ఎవరు చెప్తారన్నమాట? దేవుడు వాగ్దానం మాట. నేను మాట చెప్తాను, దేవుని మాట అవునంటే అవును, కాదు. దేవుడు చెప్పాడంటే ఎలాగైనా చేయించుకుంటాడు. దేవుడి సన్నిధిలో. అందుకని ఈ యొక్క రన్నింగ్లో ఎక్కువ టైం ప్రార్థన చేసుకుని వాగ్దానం సంపాదించుకోవాలి. దేవుడు మాట నిజం చెబుతున్నాను, ఏ పరిస్థితులైనా నేను లైన్ చేసుకుని తీసుకెళ్ళిపోతాను. కొత్త నిబంధనకు వచ్చేపాటికి దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఎన్నో గొప్పవి. మనకి నేను అవకాశం ఉంటే 1-2 మీకు చెప్తాను. అయితే ఇతడు దర్శనాల అనుభవం ఉంది. తర్వాత దేవుడు ఎవరు నీకు తెలుసు. తల్లిదండ్రులు ఇసాకు చెప్పినట్టుగా ఇక్కడ చేసుకోవద్దా, అక్కడికి వెళ్ళి చేసుకోండి, అక్కడికి వెళ్ళి చేసుకుంటాడు. నేను 2 గంటలు ఎందుకు పడిద్దానంటే యాకోబు పిల్లల గురించి చెప్పాలి, యాకోబు కూతురు గురించి చెప్పాలి, యాకోబు 2 భార్యల గురించి చెప్పాలి, యాకోబు యొక్క మామయ్య గురించి చెప్పాలి, యాకోబు యొక్క తండ్రి అతని క్యారెక్టర్ ఎలాంటిది, ఎలా పంపించాడు చెప్పాలి, యాకోబు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు చెప్పాలి, ఏశావు యాకోబు ఇద్దరు కలుసుకున్నప్పుడు ఎలా సాష్టాంగపడ్డాడో ఈ విషయాలు చెప్పాలి, యాకోబు పరిపూర్ణతలోకి ఎలా వచ్చాడో, లేకపోతే సగం మారుమనస్సు ఎలా పొందుకున్నాడో, పరిపూర్ణమైన మారుమనస్సు ఎలా పొందుకున్నాడో ఇవన్నీ చెప్పాలి మీకు. అయితే
అందుకని అంత టైం పట్టిద్దని చెప్పాను. అయితే ఇక్కడ చూసిన విషయం ఏంటంటే, యాకోబు తన జీవితంలో స్టార్టింగ్ చదివిన మాట ఏంటంటే, నేను క్షీణించిపోతుని, నిద్ర నా కళ్ళకు దూరమైంది. అందరు నా వైపు చూడండి ఒకసారి. విశ్వాసి మానవుల దగ్గర నుండి ఏదో కావాలని ఆశించవాలి, దేవుడి దగ్గర నుండి పొందుకోవడానికి ఇష్టపడాలి. ఎవరి దగ్గర నుండి పొందుకోవడానికి? దేవుడి దగ్గర పొందుకున్నది సదాకాలం అంతా ఉంది. ఇతడు 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇలా చెప్పుకుంటూ వస్తాడు. దీంట్లో ఎన్ని చేసినా సరే ఒక్క మాటలో మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే సుఖం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. యాకోబు ఏం లేదు. నేను అండర్లైన్ చేసుకున్నాను 29లో 29, 25 ఒకసారి చదవండి. ఎందుకు నన్ను మోసపుచ్చుతువను? ఎవరితో అంటున్నాడు అన్నమాట? అసలు యాకోబు గారికి మీనింగ్ ఏం చెప్తారు జనాలు చెప్పండి. ఎవరిని ఇప్పుడు మోసం చేసామంటున్నాడు ఈయన? చెప్పాలి. వరిచేలో వరివేస్తే ఏం రాదంట చెప్పండి? మొక్కజొన్న రాదంట. ఏం రాదంట మనకి? వరిచేలో వరే వచ్చింది, అవునా కదా? మళ్ళా పాపం ఇతను ఇంకొక 7 సంవత్సరాలు ప్రయాస అన్నది పడతాడు. చిటుక్కున మనం ఏమంటామంటే ఎదుటోళ్ళని జడ్జిమెంట్ చేసేస్తాం. ఎదుటోళ్ళని ఏం చేసేస్తాం? మనం ఏం చేస్తామంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేస్తాం. మనం ఎలాంటి వాళ్ళు తెలియదు. మరి మీకు ఉపాస ప్రార్థనలో పాడిందే పాడరా అన్నట్టుగా ఒక మాట ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చాను. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం కాదు, యేసయ్య మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనం ఎదుటి వారిని అలాగా ప్రేమించాలి. యేసయ్య మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు చెప్పాలి. యేసయ్య మాట వినకపోయినా, లోబడకపోయినా, అవమానం తెచ్చినా, ఆయన ఎదుటే పాపం చేసినా ప్రేమించాడా ద్వేషించాడు? ఎంతమంది ఉన్నారు? ఎవరన్నా నేను మంచివాడిని కాకపోయినా అంటే అర్థం ఏంటి? మనం ఎవరిని ప్రేమించాలి? మాట వినేవారినా, చెడ్డవారినా, మంచివారినా? ఏంటి? యేసుప్రభువు వారు కొత్త నిబంధనలు చెప్పిన ఆజ్ఞ మాట చూడండి పిల్లరా. దేవుని యొద్ద నుండి నువ్వేం సంపాదించుకున్నావు ఈ సంవత్సరం మొత్తంలో? యాకోబు పిల్లల్ని, భార్యల్ని, ఒంటిల్ని, ఎద్దుల్ని, మేకల్ని, గొర్రెల్ని మొత్తం ఏదో సంపాదించేస్తున్నాడు. సంపాదించుకొని మనశ్శాంతి లేదు. వాళ్ళ మావయ్య గారిని అడుగుతాడు. వాళ్ళ మావయ్య గారు గొర్రెల గురించి విషయం చెప్తారు. ఈయన ఒకటి చెప్తాడు, అని చెప్తారు. దాంట్లో కూడా దేవుడు దీవిస్తాడు. ఇంకో మాట ఏంటంటే, యాకోబుని లాబాను కనుక్కుంటూ వచ్చినప్పుడు కూడా దేవుడు లాబాన్తో మాట్లాడతారు. మీరు తర్వాత చదువుకోండి, మేము విషయాలు చెబుతాను, టైం లేదు కదా. స్వప్నం మీద మాట్లాడు. ఎవరనుకున్నావు అతను? యాకోబు ఏమనుకున్నావు అతను? నువ్వేమీ చేయొద్దు అని చెప్పేసి. ఈ 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అతడు తను సంపాదించుకునే మొత్తం ఎదురెళ్తా ఉండి దీని ఒకడే ఆగిపోతాడు. ఈయన ఒకటి ఏం చేస్తాడు? ఆగిపోతాడు. అప్పుడు దేవుడు పాదాలు పట్టుకుంటాడు, పశ్చాత్తాపడతాడు. అప్పటి వరకు కూడా బాగానే ఉండి ఇశ్రాయేలు అని దేవుడు ఆయనతో చెబుతాడు. నీ పేరేంటంటే యాకోబు అని ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత తన జీవితంలో అప్పటికి వాగ్దానం నెరవేరు. 34వ అధ్యాయాన్ని మనం చూస్తే చీకటి అధ్యాయం అని చెప్పొచ్చు. దాన్ని ఏ అధ్యాయం అని చెప్పొచ్చు? ఎందుకంటే తన కుమార్తె జీవితం స్మైల్ అయిపోద్ది. పిల్లలు ఇబ్బంది పడిపోతారు. ఆ పిల్లలందరూ అనేక చంపాలనుకుంటారు. ఎందుకంటే ఇతను చేసిన పొరపాటు ఏంటంటే 33:17 మాట ఒకసారి చూస్తే,
33. అప్పుడు యాకోబు సుకోతుకు ప్రయాణము పోయి ఒక ఇల్లు కట్టించుకొని ఇక్కడ చంపడానికి వస్తున్న ఏశావు హృదయాన్ని కూడా మార్చి కౌగిలించులాగా దేవుడు చేస్తాడు. నువ్వు రా నాతో పాటుగా మన ఊరు వెళ్ళిపోదాం అంటాడు ఏశావు అన్నయ్య. చాలా మంచోడు మాట ఏశావు. ఏశావు క్యారెక్టర్ ఒక విధానంలో చూస్తే అన్యాయం పొందుకున్న తమ్ముడు 7 సార్లు సాష్టాంగ పడ్డాడని, కానుకలు కూడా వద్దంటాడు. మీరు చదివితే నా కానుకలేమి చాలా వీళ్ళిద్దరి సంభాషణ చాలా బాగుంటుంది. నిజంగా నీ సేవకుడిని అంటాడు యాకోబు. తమ్ముడిని అండవు ఏమంటాడు? సేవకుడిని. ఆ సంభాషణ మొత్తం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను మీ అందరికీ చదువు వచ్చిన వాళ్ళు, కనీసం పేపర్ చదువుతానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటి మీ కాళ్ళకి దండం పెట్టమని పెడతాను. కొద్ది సమయం రోజు బైబిల్ చదవండి. మీరు రోజు బైబిల్ చదివితే మీ నోటంపుడు అబద్ధం రాకుండా, మీ ముఖంలో దుఃఖం లేకుండా, చింత లేకుండా దేవుడు చేయను కాక. ఆమేన్. రాబోయే ప్రార్థన చేయండి, దేవుడు మన ఆశీర్వదిస్తాడు. మాటికి నైట్ ఒక రోజు, పగలు ఒక రోజు 7 గంటలు ప్రార్థన పెట్టుకుందాం. నూతన సంవత్సరంలో అవకాశం ఉంది. 7 గంటలు బైబిల్ రీడింగ్ పెట్టుకుందాం ఒక రోజు. 7 గంటలు పాటలు పెట్టుకుందాం ఒక రోజు. ఏంటి మన ఇక్కడ మండితే కొంచెం చుట్టుపక్కల అటు ఇటు మొత్తం ఎటు రావాలో జనాలందరూ దేవుడు తీసుకొచ్చేస్తారు. మీరు నమ్మండి, జరిగింది. ఆమేన్. అంత మేలు చేస్తే ఇతను ఏమంటాడు యాకోబు గారు ఏంటంటే, యాకోబులో మొండితనం ఒకటి ఉంది. పిల్లలు ఏముందంట ఒక భక్తుడు చెప్పాడు, దీన్ని నేను రాసుకున్నాను. మొండితనం ఉంది, శరీరమైన మనసు ఉంది, సొంత జ్ఞానము స్వచ్ఛత్వం అనే రథంలో ఉంది. అబ్రహాముని దేవుడు వెళ్తాడు ఒకసాటికి వచ్చేపాటికి తన ఇష్టానుసారంగా ఒకసాటికి వెళ్ళకుండా ఇంకోసాటికి వెళ్తాడు. అక్కడికి వెళ్తేనేమో ఆ రాజు తన భార్యని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. వెంటనే ఇతనేమో ఒక యాంగిల్లో నాకు చెల్లేద్ది కదా అని చెల్లి అంటాడు. అబద్ధం అంటే ఎప్పుడైతే మన స్వచ్ఛత్వాన్ని చేస్తామో అప్పుడు ఇబ్బంది పడిపోతాం. చెప్పండి, ఎప్పుడైతే మన స్వచ్ఛత్వం చేస్తామో అప్పుడు ఏమైతే మనం ఇబ్బంది పడిపోతాం. 12ంటికి ఖచ్చితంగా హ్యాపీగా చెప్పుకోవాలని సెంటిమెంట్ ఎవరికి ఉంటే చెప్పండి. నాకు అబద్ధం ఆడుకున్నాను. సరే, మీ సెంటిమెంట్ నా సెంటిమెంట్ అనుకుని మధ్యలో నేను హ్యాపీగా చెబుతాను, మీరు హ్యాపీ. మా అబ్బాయి ఎప్పుడు చేయొచ్చాడు అది అనుకుంటాడు, గణేష్ బుక్ రికార్డ్ అనుకుంటాడు. నిజం మాట్లాడుకుంటాడు. నిజం అంటే ఇలాంటి విషయాలు ఏంటి నా ఫోన్లో అయితే అవ్వలేదు, మీ ఫోన్లో అయితే చెప్పండి. నేను ఇంకో చిన్న మాట కూడా చెబుతాను. సౌలు చరిత్ర ఎవరికి తెలుసా? బైబిల్లో సౌలు చరిత్ర. సౌలు ఎందుకయ్యా సౌలు చేసావంటే అంటాడు, నేనేం చేశావు, ఇద్దరు ఆవులే కదా ఆ రాజుని తీసుకొచ్చాను అంటే అతను చేసిన మంచిది అనుకుంటాడు. అసలు పెద్ద పాపం ఏంటంటే మనం చేసింది మంచిదాన్ని సమర్థించుకోవడమే పెద్ద పాపం. దావీదు పెద్ద పాపం చేశాడు కానీ సమర్థించుకోవాలి. ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. నేను చదువుతున్నాను, ఈ సంవత్సరంలో నేను ఇది చేయకుండాంటే బాగుండేది, ఇలా టైం వేస్ట్ చేయకుండాంటే బాగుండేది. ఎవరు ఉన్నారయ్యా? మీ ఫోన్లు చూపించండి ఒకసారి. ఇంకేంటి ఈ పద్దాగా దీని వెనక చూడకుండాంటే బాగుండేది, దీంతో టైం వేస్ట్ చేయకుండాంటే బాగుండేది, గేమ్లు ఆడుకుంటే బాగుండేది అని ఇవ్వాలన్నా నువ్వు అనుకుంటే నీ జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. ఏంటి అసలు ఎలా చేస్తాడంటే నేను చూసి ఇలా బతకాల బతికితే అని ఎలా చేస్తాడు దేవుడు. నేను చదువుతున్నాను, మీరు పెళ్ళి అవ్వకముందే మీ క్యారెక్టర్ను చూసి బతికితే అయ్యులా బతకాలనుకుంటా దేవుడు. ఏంటి ఎలా బతకాలి చెప్పాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పక్కన వాళ్ళు వందలు చెప్పండి సార్. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి సార్. చెప్పానా? ఇక నా ఇష్టం 5 అయినా పర్లేదు, నాకు ఇబ్బంది. నేను 2 గంటల ప్రసంగానికి 1/2 గంటలకు చెప్పడానికి అల్లాడిపోతున్నాను. ఏంటి 100 టిక్లు పెట్టుకున్నాయి కదా, 100 టిక్లు పెట్టుకున్నాయి అధ్యాయాలన్నింటిలో. ఏం చేయాలి అనుకున్నాను. దేవుడు మనకు మేలు చేయను కాక. మన గోపి అంటాడు,
ఇంతవరకే బాగుండేది అయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఇంతవరకే చక్కగా ఏదో ఒక వచ్చి తీసి చెప్పేసేవాళ్ళు. బైబిల్ క్లాస్కి ఎప్పుడంటే అంటున్నారు మీరు తక్కువ అన్న 2 గంటలు చెబుతారు అన్నాడు. ఏమన్నాడు? నేను ఒకటే చెప్పాను మన దావీదు మన మాస్టర్ గారితో, అయ్యా నేను బైబిల్ క్లాస్ ఎందుకు వచ్చామంటే బైబిల్ చదవాలని ఇంట్రెస్ట్ వచ్చిందని, మేము కనుక బైబిల్ చదవాలని ఇంట్రెస్ట్ వస్తే మమ్మల్ని ఎవరు ఆపలేరని చెప్పాను. ఇక దాంట్లో కూర్చుంటే ఇక లాగానే లేకు, దానికోసమని స్టార్టింగ్ ప్రాబ్లం ఏంటి, ఇక దాంట్లో కూర్చుంటే ఇక లేచే పరిస్థితి లేదు. దేవుడు మన అందరిని దీవించింది కాదు. ఆమేన్. మీకు ఇబ్బంది లేదు. నేను చెబుతున్నాను, సౌలు తన జీవితంలో అతను తప్పు చేయలేదు అనుకుంటున్నాడు, కానీ దేవుడికి విరోధమైన తప్పు అతను చేశాడు. సహజంగా మనం ఈ నూతన సంవత్సరంలో మనం సంవత్సరం అంతా మనకి దేవుడు దీవునికరంగా మార్చును కాదు. ఒక్కటి ఈ మనం స్వచ్ఛత్వం చేసి సంతోషం అనిపించామా ఒకసారి ఆలోచించండి. మనకు నచ్చినట్టు జీవించి అంత సంతోషం అనిపించామా? దేవుణ్ణి వదిలిపెట్టి మనం సంపాదించుకున్నది ఏముంది చెప్పండి? భూ సంబంధం ఏదో సంపాదించాడేమో కానీ యాకోబు నిజమైన సంతోషం అతనికి, అతను ఎల్లకోట ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ఊరు నేను చెబుతాను, బయటికి తీసుకొస్తారు దోతల్ని. ఏం చేస్తారు? దోత తీసుకొస్తారు. లోతు జనాంగాన్ని మొత్తాన్ని, కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొస్తారు. లోతు భార్య ఏమో ఆవిడే బెస్ట్, అక్కడ ఆగిపోయి ఏదో చేసింది. వీళ్ళు వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని అడిగితే బాగుండేది, వీళ్ళని అడిగితే బాగుండేది. వీళ్ళని అడగకుండా ఏం చేశారంటే, సోయారా ప్రాంతం ఏంటయ్యా, సోయారేనా సదగుమ్మన దగ్గరలో సోయారు వెళ్ళిపోతాడు లోతు. చూడు చాలా ఇబ్బంది వచ్చింది మన బయట. మనము దేవుడు ఆలోచన లేకుండా చేసిన పనుల వల్ల మన కుటుంబానికి ఆశీర్వాదం కాదు. నా వైపు చూడండి, దేవుడు ఆలోచన లేకుండా చేసిన మాటలు ప్రవర్తన వల్ల మనకు ఆశీర్వాదం కానీ ఈ పెద్ద పెద్ద నేరాలేం కాదు నేను చెప్పినవన్నీ. కానీ తను సుసిత్వం చేసి 35వ అధ్యాయం మీరు చూస్తే 35వ అధ్యాయంలో 9వ మాట చదవండి. నేను ఇంకా అదొకటి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎక్కడి నుంచి బయలుదేరాడు అసలు? ఫస్ట్ నుంచి వాళ్ళ మావి ఊరేనయ్యా. లాభాలు దేవుడు నాకు 4 తెలుగు ఇంకోసారి చదవండి. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతను ఆశీర్వదించును, నీ పేరు ఇక మీదట నీ పేరు అతనికి ఇశ్రాయేలు అని పేరు, మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడును, నువ్వు ఫలించే అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వల్ల కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు. 12వ వచ్చును నేను చెబుతాను, మీరు అందరూ చెప్పండి. నేను అబ్రహాముకును ఇస్సాకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని అతనితో చెప్పాను. చూడండి పిల్లలు, ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరితో మాట్లాడుతున్నాడు? 32వ అధ్యాయంలో పెనుగులాట జరిగింది. 32వ అధ్యాయంలో యాకోబు అని గ్రహింపతకు వచ్చింది. 32వ అధ్యాయంలో 33వ అధ్యాయంలో మనం చూస్తే తన అన్నయ్యతో సమాధానం అనేది పడతాడు. కానీ ఇంకా పరిపూర్ణతలుగా అతను రాల, వాగ్దానం అతని జీవితంలో నెరవేర్చే అనుభవంలోకి అతను రాల. ఎప్పుడైతే 24 చీకటి అధ్యాయంలాగా అతను ఎంతో నష్టం జరిగింది. అతడు మరలా దేవుడు మాట ప్రకారము దేవుడి స్థలానికి వెళ్ళాడు, దేవుడి చిత్తానికి వెళ్ళాడు. దేవుడు ఆ యాకోబులోంచి యేషోబుని తీసుకొచ్చాడు. ఆ యేషోబుని ఫలించేడు కొమ్మగా దేవుడు చేశాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో నీ యొక్క సంతానం నుంచి రాజుల్ని తీసుకొస్తున్నాడు. అందరూ ఒకసారి నాకు వందనాలు చెప్పండి. మీకు కూడా వందనాలు.
దేవుడు ఈ నూతన సంవత్సరాల్లో కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ మీ పట్ల నెరవేరును కాక. దేవుడు ఏమన్నాడంటే యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. ఎవరన్నారు ఆ మాట? అందరితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు చెప్పండి? దానియేలును నాతో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? పౌలు గారి గ్రంథాలను చూస్తే మనకి బలహీనం ఉన్నప్పుడు అంట పరిచర్య చేయడం కంట దేవుని దూతలు ఉంచాడంట. ఆయన పరిచర్య చేయడానికి ఎవరు ఉంచారు చెప్పండి? నా కొరకు దేవుడు దూతలను ఏర్పాటు చేశాడు చెప్పండి. పక్కన ఇంకోటి చెబుతున్నా చూడండి. భూమి మీదేనంట దానిలేగా చెబుతారు ఫెలోషిప్లో, పరలోకంలో బంగారం ఉండిద్ది అంటారు, నాకు తెలీదు, కానీ పరలోకంలో సంతోషము సమాధానము ఉండిద్దని చెబుతారు. కొత్త నిబంధనలో ఆయన వాక్యాల ప్రకారం ఏం చెప్పాడంటే పరలోకం మీ మధ్యలో ఉందని చెప్పాడు. ఎంతమంది నమ్ముతారు? మన అందరిలో ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఇంటిలో పరలోక వాతావరణం దేవుడు ఇచ్చిన కాదు. పరలోక వాతావరణం అంటే భార్యను చూస్తే భర్త, భర్తను చూస్తే భార్య, ఒకరు చూసి ఒకరు నవ్వుకుంటా ఉంటారు. ఇంట్లో పెళ్లి చూపులకి వెళ్ళి నవ్వుకున్నారు లేదా? కానీ ఏంటి చిన్నపడే బాబాయ్, నేను అప్పుడు మీ మ్యారేజ్ రాలేకపోయాను. వచ్చానా? నేను రాలేదు. ఇంట్లో ఇక మా మలేష్ అక్క, చిన్నారావుని ఇద్దరు నవ్వుకుంటా ఉంటారు ఎప్పుడు చూసి. దేవుడు అది మనకి ఇచ్చింది కాదు. ఆమేన్. తల్లులు పిల్లలు అందరూ సమాధానంగా ఉంటుంది కాదు, సంతోషంతో నింపబడింది కాదు. ఇక్కడ యాకోబు స్టోరీ మొత్తాన్ని చూస్ చేసి చెప్పాలంటే దేవుడు లేకుండా సంపాదించిన సంపాదన వల్ల అతను నమ్మలేదు. దేవుడి దగ్గర నుంచి ఏదైతే పొందుకుంటామో అదే సంతోషం మనకు. చాలా మంది అంటాడు, ఆయన అంటాడు సామెతల్లో, కొంచెం అన్నం తిన్నా చాలు పేదవాళ్ళు అయినా కడుపు నిండా, కొంచెం ఉన్నా చాలు అని చెప్తారు. ఏంటి ఒక మాట ప్రేమ తెలుస్తున్న దేవుడు పెట్టారా? యాకోబు తన జీవితంలో దేవుడు వాగ్దానాన్ని సదరించుకోవడానికి అతడు తన స్వచిత్తాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. మొండితనాన్ని విడిచిపెట్టి, తన అజ్ఞానాన్ని విడిచిపెట్టి దేవుడి మాటకి లోబడాలి, దేవుడి చిత్తం చేశాడు. కాబట్టి ఒక మాట ఏంటంటే బైబిల్లో కొన్ని సందర్భాల్లో నేను అబ్రహాము దేవుడును, యాకోబు, ఓన్లీ నేను యాకోబు దేవుడిని 17 సార్లు ఉందంట. ఎన్నిసార్లు ఉందంట? మొన్న ఎవరో చెప్పారు కదా, ఎవరు చెప్పారు? గుంటూరు సుబ్బారావు గారు చెప్పారు అన్నమాట. ఏంటి ఎన్నిసార్లు ఉందంట? 15 సార్లు. ఎవరి దేవుడు అంట? యాకోబు దేవుడు. అంటే యాకోబు కాదు, ఇశ్రాయేలు దేవుడు. చెప్పండి, ఇశ్రాయేలు దేశాన్ని నిలబెట్టాడా లేదు? ఇప్పటికి ఎంతమంది తెలుసు ఇశ్రాయేలు దేశం ఉందని? తెలుసా? అప్పుడప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, కానీ అది మాత్రం జయం వస్తానే ఉండింది. బైబిల్ క్లాస్లో మేము వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు పట్ల గురి తప్పని దేవుని ప్రణాళిక అని చెప్పారు. ఒక 1 నిమిషాలు. ఎవరిని వచ్చారు ఆ రోజు నాతో పాటు? ఎవరన్నా బైబిల్ క్లాస్కి? బైబిల్ క్లాస్ ఎవరిని వచ్చారు? నువ్వు ఉన్నావు కదా బైబిల్ ఉన్నావు గారు. అసలు మేమందరం ఆశ్చర్యపోయాం. అసలు నేను అనుకున్నామండి మనమే తక్కువ తిన్నామా అనుకున్నాం. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి, మాట ఇచ్చాడు కాబట్టి అది తప్పనే తప్పడు. ఇంకో చిన్న సీక్రెట్ చెప్తాను, పెన్ను నవ్వులు రాసుకోండి. నువ్వు చర్చిలో కూర్చున్నావు అంటే, నువ్వంటే దానియేలు నేను, నువ్వు చర్చిలో కూర్చున్నావు అంటే ఈ ఫోన్ ఎవరిది? మామూలుగా సాధించే ఇదెవరిది? ఇదెవరిది? నీదని నీకుందా హక్కు దీని మీద? ఉండాలేదండి. అసలు ఏదైనా సరే ఏదో పెద్ద 2 కేజీలు బంగారంలో ఫీల్ అవుతుంది దీన్ని. నా ఫోన్ ఏది కనబడిపోయింది దానికి ఏమంటారు ఇంట్లో వాళ్ళని? ఏమంటారమ్మా? నా పిల్లలు అయితే నా ఫోన్ ఏదమ్మా, ఏదో నా ఫోను నాని అంటావా? సాయి అంటామా? పాప ఏంటి 2 కేజీలు బంగారంలా ఫీల్ అవుతుంది. ఇది ఎవరిదంట? జగదీష్ చెప్పమ్మా. నాది ఫోన్ అని చెప్పు. గట్టిగా చెబుతున్నట్టు చెప్పాడు పాప. ఏంటి దేవుడు ఏమంటున్నా అంటే నీవు నా వ్యక్తివే అని చెబుతున్నాడు. ఆమె ఈ ఫోన్ ఉందంటే, ఈ ఫోను ఉంది,
నిన్న రెండో రోజు ఉపవాసం జరుగుతుంది. ఆనందాన్ని వచ్చాడు, వేరే ఒక ఆయన్ని తీసుకొచ్చాడు. మన సాక్షి చెప్పాడు కదా, అబ్రహం గారు కార్ డ్రైవింగ్ చేశాడు. ఆయన కూడా పరిచయలో తిరుగుతాడయ్యా, మీరు వాడుకోండి, ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళలేదు చెప్పాడు. సర్లే అన్నా. నేను మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అయ్యా అని చెప్పాను. అని ఇస్తే నేను రింగ్ ఇచ్చా. నా పక్కన ఆనంద్ బ్రదర్ ఉన్నాడు, ఆయన పెద్ద ఆయన ఉంటాడు, నేను కూర్చున్నాం ఇక్కడే. పక్కన మన సహోదరులు ఉంటారు, శ్రీనగర్ కాలనీలో ఉంటారు, ఎవరైనా గోపి గారు. ఆయనకి ఇచ్చాడు పాపం. అయ్యా ఒకసారి పాస్టర్ గారి నెంబర్ ఎక్కించాను అంటే ఎక్కిస్తాన్నాడు. అయ్యా వీళ్ళకి భోజనం తీసుకురా అన్న. ఆడవాడికి వెళ్ళి భోజనం తీసుకొచ్చాడు. నేను భోజనం చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు. కాసేపటికి ఒక అద్భుతం ఏంటంటే, అయ్యా ఫోన్ ఎత్తావా అంటాడు ఆయన. ఎవరో కొత్తగా వచ్చిన ఆయన. ఎవరిని? సరే సరే అని మర్చిపోయాడు అనమాట. ఆయన మర్చిపోయాడా? ఫోన్ ఎవరిది చెప్పండి? మర్చిపోయింది ఎవరో? ఈయన మర్చిపోయిన ఆయన మర్చిపోడు. ఫోన్ ఎవరిది? ఈ ఫోన్ మర్చిపోయి వెళ్ళమానండి గోపి, ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాడు జగదీష్. నువ్వెవరివి చెప్పు, నువ్వు చెబితే సాతాను కూడా పారిపోతాడు. చెప్పండి నువ్వెవరు అసలు? ఎవరు కొన్నారు నిన్ను? ఎప్పుడు చూసినా నాకు ఎవరు లేరు బాబు అని మొహం మాత్రం ఎట్ట పెట్టుకుంటారంటే, ఇక ఇంకాసేపు కొంతమంది మొహాలు చూసి వాక్యం చెప్పలేను. నేను అంటాను, అమ్మ కొంచెం నవ్వండి అమ్మ, కాసేపు వాక్యం చెబుతాను అంటాను. ఇక మొత్తం అయిపోయింది బాబు, ఇక చివరి రోజుల్లో ఉన్నా, చివరి టైంలో ఉన్నా అనుకుంటారు. ఏంటి ఈ 2026 మొత్తం మీరు ప్రార్థనకు ఎక్కువ టైం ఇవ్వండి, మీ ముఖం నిండా నవ్వుండిద్ది, మీ పళ్ళన్నీ బయట ఉంటాయి. ఆమేన్. సత్యం ఏంటంటే రాసుకోండి, నిన్ను యేసయ్య కొన్నాడు, నువ్వు దేవుడి సొత్తు. నువ్వు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టాడు, నువ్వు మరిచినా ఆయన మరవడు నిన్ను. యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? యాకోబును మాత్రం వదల్లా. అన్నయ్య దగ్గర సమాధాన పడేలా చేశాడు. మామకి ఆయనకి ఏదైనా కొంచెం డీలింగ్స్ ఉంటే అన్ని లైన్ చేశాడు. ఏంటి ఇతను ఏదన్నా తండ్రి దగ్గర వాళ్ళ దగ్గర నేను ఏ సేవను అయ్యి అన్నాడు, కానీ దేవుడి దగ్గరికి వచ్చేవాడికి మళ్ళీ ఒప్పుకునేలాగా చేశాడు. ఇంకా స్వచ్ఛత్వం ఏలుబడి చేసి పాపం ఆయన ఒక శుభ్రంగా అన్నయ్య అంటాడు, నేను వెళ్తున్నానయ్యా, నాతో పాటుకి మీరు అందరూ వచ్చేయండి అంటాడు. వచ్చేయండి అంటే వెళ్ళలేనా? అయ్యా కొంచెం పిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, ఈ మాట జాగ్రత్తగా అండి. పిల్లలు ఉన్నారంటాడు, నేను చదివి వినిపిమని వినిపిస్తాను మీకు అవన్నీ. పిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, పనివారు ఉన్నారు, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఇవన్నీ నీతో పాటు నడుచుకుంటూ వస్తే ఒక దారి అయిపోతుంది. వాటికి ఎక్కువ కొంచెం గ్యాప్ ఉండాలి, నడవాలి. సరే అట్లాగన్నా అక్కడ దాకా ఎవరిని ఆశ్రయించకుండా దారాలు వేసుకొని నడుచుకుంటా వెళ్ళాడు. ఇక వాళ్ళ అన్నయ్యతో సమస్య ఎప్పుడు పోయిందో, ఇక పెద్ద గండం గట్టెక్కేసింది అనుకున్నాడు. ఏంటో ఎప్పటికైనా వెళ్దాంలే, ఎప్పటికైనా చేద్దాంలే, దేవుడు వెళ్ళమన్నాడుగా వెళ్దాంలే, తర్వాత చేద్దాంలే, ప్రార్థన కంటే వెళ్దాంలే అనుకుంటాం. ఏమంటాం? దేవుడి పని అంటే ఏముంటుంది మనకి? వెళ్దాంలే, ఏమంటాం? చేద్దాంలే. ఏంటి మన గోపికి వీళ్ళకి అందరికీ నేను ఒక మాట చెప్పాను ఈ దీని గురించి. ప్రపంచం మొత్తంలో ఎక్కువ మందికి పెద్ద మీటింగ్లు పెట్టి సువార్త చెప్పింది ఎవరు తెలిస్తే చెప్పండి. పాలించారు. ఇంకేమైనా పేర్లు చెప్తారా? బిల్లీ గ్రహం గారు అన్న ఎక్కువ మందికి చెప్పింది. తర్వాత ఈయన సంఘం పెద్దది, పాలించగల సంఘం పెద్దది, ఆయన సువార్త ప్రకటించిన వాళ్ళు. ఓకే, ఈ సంఘం విషయంలో ఆయన మీటింగ్స్ విషయంలో ఒకసారి ఆయనకి ఇంత అమౌంట్ తీసుకొచ్చి, అయ్యా మీ ఒక్క మీటింగ్కి 11 లక్షల మంది వస్తున్నారు, మొత్తం మీరే వాడండి అయ్యా, ఇదిగో నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది అంటే, బిల్లీ గ్రహం గారు నవ్వాడంట. నవ్వి, భలే ఓడివయ్యా నువ్వు చెప్పే మాట ఎలా ఉందంటే, నేను చెప్పనా అన్నట. చెప్పనంటే, ఇక్కడ మీటింగ్ కోసం ఇంతమంది అందరూ పని చేయాలనుకుంటున్నారు. అందరూ ఏం చేయాలనుకుంటున్నారు? అందరూ వాటా నీకే రావాలనుకుంటున్న న్యాయమేనా? అంటే వీళ్ళందరికీ రావాల్సిన డబ్బు కానీ, వీళ్ళందరికీ ఇవ్వాల్సిన గిఫ్ట్లు కానీ నీకే ఎత్తు న్యాయమేనా అన్నాడు. నేనేంటయ్యా, నేను గిఫ్ట్లు ఏమైనా ఇమ్మంటాను అలాగే అన్నాడు. లేదు, వాళ్ళందరికీ రావాల్సిన దీవులు కూడా నువ్వే కొట్టేసేలా ఉన్నావు, వద్దు, ఇది అందరి పని అందరూ చేయాలి అని చెప్పాను.
అందరి పని అందరూ చెయ్యాలి. వీళ్ళు ఏదో విషయంలో టెన్షన్ పడుతుంటే రేపు 1వ తారీఖు అయ్యా ఏం చేయాలని అంటే నేను చెప్పాను, దేవుడు ఎప్పటికన్నా దేవుడు ఇప్పుడు సహాయం చేస్తాడు. ఎప్పుడు ఏదో ఒకరో ఇద్దరు ముగ్గురు చేసేవాళ్ళు ఈసారి అందరూ చేస్తారని చెప్పాను. ఏం చేస్తారు? అందరూ చేస్తారు. కాకపోతే మీరు చెప్పాల్సింది ఏంటంటే కనీసం మీరు ఎంతో కొంత 100 రూపాయలన్నా పాల్గొండి. ఎంతన్నా 100 రూపాయలు అంటే ఎవరు కష్టమేమి అనిపిస్తుంది. ఏదో కలిసి చేయడానికి అవకాశం ఉంటే వైట్ రైస్ పెడదాం, సాంబార్ రైస్ పెడదాం, నష్టమేమి లేదు. కాకపోతే సంతోషంగా చేయాలి. ఏం చేయాలి? ఇంకో మాట చెప్పాను, మనం 3 రోజులు మీటింగ్ పెడతాం, కనీసం ఎవరికి చెప్పాం. ఎవరు చేస్తున్నారు? దేవుడు. ఎప్పుడన్నా ఎవరిని అడిగావా? ఎవరిని అడగలేదు. సరే ఇప్పుడు చేద్దాం అనుకున్నారు కాబట్టి మీరు కలుపుకొని చేయండి. అందరికి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకోటి ఏంటి, అందరూ కలిసి పని చేయాలి. అందరూ కలిసి ఏం చేయాలి? ఏంటి, ఇప్పుడు నేను 12:30 వదిలిపెట్టినా మీరు 1:30కి వెళ్తారు ఇంటికి. ఎందుకంటే ఇక్కడ పనులు అట్టున్నాయి మాట. ఇలాంటప్పుడు ఆమె చెప్పరు ఎవరు నెలకొండ. ఇలాంటి ఏంటి వేసావు అయ్యా తమ్ముడా యాకోబారా, వెళ్ళిపోదాం మన నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం, మన ఊరు వెళ్ళిపోదాం రా అంటే ఈయన అంటున్నా అంటే పరిస్థితులు ఎట్టున్నాయి తెలుసు కదా నీకు, ఇప్పుడు కాదులే అంటాడు, తర్వాత వస్తాలే. ఏంటంట నాగేశ్వర గారు, మా బాబాయ్ ఏమో డిగ్రీ చదువుకున్నాడు, మా నాన్న ఏమో 1వ తరగతి కూడా పాస్ అవ్వాల. పొలం కాడికి రారా అంటే మరి ఇంకా పొలం పనులు తెలియదుగా. అనయా నువ్వు పద వస్తాను అనేవాడంట. ఏమన్నాడంట? నువ్వు పద వస్తాను. ఈయనైనా కుదురుకుండాలా? ఏంట్రా నీతో నేను నడవలేనా అంటే, నీతో నేను నడవలేనా అనేవాడంట. ఏమనేవాడంట? నీతో అంటే ఏంటి అర్థం ఏంటి? నువ్వు వస్తేనే నేను వెళ్తాను. ఆయనకేమో పని రానప్పుడు ఏం చేస్తాడు బాబు, ఎట్టకొట్టి చేయించేవాళ్ళు అంటే ఏంటి. ఈయన లోపడలేకపోయాడు. స్వచ్ఛత్వం అన్నదే వాగ్దానం నెరవేరలే, చాలా ఇబ్బంది పడ్డాడు బాబు. నిజం చెబుతున్నాను, తల్లిదండ్రులైన మీరు మందిరాలకు కడపండి, మీ బిడ్డలు మందిరాలకు వస్తారు గ్యారెంటీగా. చెబుతున్నాను పిల్లరా, మీ పిల్లలను చూస్తే మీ కడుపు నిండిపోద్ది. అలా బతుకుతారు మీ పిల్లలు. అంత మంచి జీవితాలే మీ బిడ్డలకి దేవుడు ఇచ్చిన కాక. కాకపోతే మీరు ఎప్పుడూ మాత్రం వదలొద్దు. దేవుడి సన్నిధానాన్ని ఎప్పుడు మీరు వదలమాకండి. సుబ్బారావు గారు సాక్ష్యం చెప్తే ఏడ్చారు మనోళ్ళు. అవునా కదా? గుంటూరు సుబ్బారావు గారు శాంతి స్వరూప్ చెప్పినా సరే ఏడుపు వచ్చేసింది. ఆయన కొత్తగా చర్చికి వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పాడు, ఆ పాస్టర్ గారు చెప్పిందంట, అయ్యా ఏ ఆదివారం నువ్వు మానొద్దు, ప్రతిరోజు బైబిల్ చదవకుండా నువ్వు పడుకోవద్దు, ప్రతిరోజు బైబిల్ చదవకుండా పడుకోవద్దు, ఏ ఆదివారం నువ్వు మానవద్దు. ఎప్పుడు ఉపాసనాదులు కూడా మానడు. కనీసం తినడానికి కూడా తినలేని పరిస్థితి. ఎంతమంది విన్నారా సాక్ష్యం? విన్నారా? తినడానికి కూడా ఒకసారి చిన్నప్పుడు అన్నం తింటాకి వాళ్ళ ఊర్లో ఆ రోడ్డు మీద పెడితే కూర్చొని ఆ పప్పు అవన్నీ పెడుతుంటే ఏం చేసేవాళ్ళు, ఒక అతను లాక్కొని వెళ్ళిపోయాడు. కూర్చుని అన్నం పెట్టిన తర్వాత లాక్కి వెళ్ళిపోయాడంట. ఏంటి కఠినంగా మాట్లాడాడంట. ఆడు చచ్చిపోయాడు, మీ నాన్న పందిని కన్నాడు మిమ్మల్ని అని కఠినంగా మాట్లాడాడంట. అలాంటి వాడిని దేవుడు ఎంత హెచ్చించాడంటే మామూలుగా కాదు. ఏంటి ఆయన ఒకటే చెప్పాడు, నేను దేవుడి పాదాలు వదలలేదు. అసలు ఎన్ని పనులున్నా, నేను ఒకసారి ఆయన రూమ్లో నేనున్నాను ఒకరోజు, గుంటూరు హాస్పిటల్కి వెళ్తే నేను వచ్చేస్తుంటే ఎట్లాగైనా ఉండాల్సిందని పట్టుబడితే ఉంటే పెద్ద రూమ్ అట, పైన బిల్డింగ్ పైన కట్టుకున్నాడు. ఆ చుట్టూరు పెన్నులు, బుక్స్, భక్తుల చరిత్రలు, బైబిల్. వాళ్ళ పిల్లలు అనేవాళ్ళు అంట, నాన్న ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతున్నావు ఏంటన్నా, ఎప్పుడు పడుకుంటున్నావు నాన్న, మేము ఎంత లేటుగా పడుకున్నా ఏ టైంలో చూసినా బైబిల్ చదువుతానే ఉంటున్నావు నాన్న అన్నాడు. బైబిల్ గురించి ఒక రకంగా దేవరాజయ్య గారిని ఆయనే ఫోర్స్ చేసి వెళ్ళండి మంచి చిన్నయ్య గారు వాక్యం చెప్తారని చెప్పింది. అంత మంచి వాక్యం చెప్తారయ్యా అని చెప్పింది. దేవరాజయ్య గారు వాక్యం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మనోళ్ళు మన ఇక్కడికి వచ్చారు కదా, చక్కగా చిన్నయ్య గారిలో చెబుతారు. ఇది ఏం చేస్తుందంటే మనకి బలాన్ని ఇస్తుంది. నేను నీరసంగా ఉన్నప్పుడు నేనేమని ప్రార్థన చేస్తానంటే వాగ్దానాలు ఎత్తిబట్టి ప్రార్థన చేస్తున్నాను. 32వ అధ్యాయంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలు మీద కోపం వచ్చి తీసేస్తానంటే, అయ్యా
నువ్వు అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబుకి వాగ్దానం చేసావుగా, ఇశ్రాయేలీయులను సంతానం చేస్తానని చెప్పావుగా, ఇప్పుడు ఏంటయ్యా తీసేస్తానంటున్నావు అంటే దేవుడు సంతాపడ్డాడంట. నిర్గమకాండం 32వ అధ్యాయం. ఆయన వాగ్దానాలను ఎవరికి ఎత్తిపెట్టి చూపించాడు? నువ్వు బలహీనంగా ఉన్నావు అనుకో, ఎవరు వస్తున్నా వైపు చూడండి, ఇంద్రియ నిగ్రహ శక్తిని ఇస్తాన్నావుగా ప్రభా, నాకు ఇవ్వండయ్యా. క్రీస్తేస్ ఆత్మనియము పాప మరణ నియమాల నుంచి విడిపించదన్నావుగా ప్రభా, నాకు ఇవ్వండు ప్రభా. జయించేవానిగా నేను చేస్తా అన్నావుగా ప్రభా, నాకు ఇవ్వండు ప్రభా. ఇది దేవుడు వాగ్దానాలు. మీరు ఒక్కో మాట 10 సార్లు అని ఒక 5-6 వచనాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. మీకు చెడ్డ తలంపులు తలుసుకున్నారావు, మీకు పేడ కళ్ళలు రావు, మీ కళ్ళు దేవదూత లాంటి కళ్ళు అయిపోతాయి. ఎందుకంటే అంత శక్తివంతమైన దేవుడు మాట. దేవుడు ఒక మాట పలికితే సృష్టి యావత్తు కలిగింది. దేవుడు ఒక మాట కలిగితే కుళ్ళిపోయిన లాజరు బయటకు వచ్చాడు. దేవుడు ఒక్క మాట చెబితే తుఫాను అలజడి అంచివేయబడింది. దేవుడి మాట చంపేద్దాం దేవుడి బిడ్డలు అన్న సౌల్ని పరిశుద్ధుడైన పౌలుగా మార్చేసింది. ఎప్పుడైతే దేవుడి వాక్యాలు మనం ఎత్తుబట్టి నాయనా కాదు, వాక్యాలు 10 నేర్చుకోవాలి. ఏమన్నా దీప్తి తింటున్నావా? అర్థమైంది నీకు ఏమన్నా? ఏంటి దేవుడు రాజు వచ్చాడా? డ్రెస్ అన్న రెడీ చేయండి, ఏదో ఒకటి పాప ఆయన చూస్తున్నారు. దేవుడు మనకు మేలు చేయను కాదు. విషయం ఏంటంటే వాగ్దానాలు ఎత్తుబట్టాడు. ఇదిగో రొట్టె వల్ల కాదు, దేవుడు మాట వల్ల. సైతాన్ ఉందా పారిపోయింది చెప్పండి? దేవుడికి మాత్రమే మొక్కాలి. ఉందా పారిపోయిందని చెప్పండి? ఉండేయాలిగో వాగ్దానాలు, ఉండేయాలిగో మనకి. నేను చెబుతున్నాను, ఈ 2026లో బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేరును గాక. పడిపోయిన వాళ్ళు, బలహీనైన వాళ్ళు, సైతాను వాడుకున్న వాళ్ళందరూ 1000 రెట్లుగా దేవుడు వాడుకోను గాక. ఆమేన్. మీరు వాగ్దానాలు ఎత్తుపెట్టుకోండి. వాగ్దానం అంటే వెళ్తురు, చీకటి ఏమైపోతే సుత్తు వంటిది, అది అవునా కదండి? బలమైనది, దీపం లాంటిది. యవనస్తులు ఆ వాగ్దానాలు ఎత్తుపట్టి చేయలేకపోవటం వల్ల పాపం వాళ్ళు ఏమైపోతున్నారంటే బలహీనలు అయిపోతున్నారు. ఎంతోమంది ఏమైపోతున్నారు? బలహీనలు అయిపోతున్నారు. మీరు వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. మొన్న 26 ఉందంటే క్రియేటివ్ 11-12 ఉంటేనే కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినట్టు. ఇక ఆ మనిషి కిడ్నీలు పనిచేయవు, డయాలసిస్ చేయాలి. 26 ఉందంట కిడ్నీలు. ఈ వాగ్దానాలు 10-15 హాస్పిటల్ ఐసీలో మాస్క్ పెట్టుకున్న వాళ్ళకి వెంకట్రావు అని వెళ్ళి చదివించాడంట. నేను అవకాశం ఉంటే ఒక ఆదివారం మీకు కాగితం మీద రాసిస్తాను. చదివిస్తే తర్వాత రోజు 26 ఉన్న క్రియేటిన్ ఖచ్చితంగా 11కి వచ్చిందంట. ఎంత వచ్చింది? తర్వాత ఇంకా తగ్గిపోయింది. దేవుడు చేశాడు ఆ కార్యం. క్యాన్సర్ వచ్చింది ఒక సహోదరికి, 2 నెలల కన్నా ఎక్కువ బతకలేమన్నారు. ఆల్రెడీ బెడ్ మీదకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ వాక్యం పొద్దున్నే జూమ్ వాక్యం ఏంటంటే ఎవరో ఆవిడ బంధువులు వచ్చి ఈ మాటలు వినమ్మా అంటే ఆవిడ జాయిసాకాలు వాక్యం చదువుతుంటే వింటా ఉందంట. ఆ వాక్యం ఎప్పుడైతే ఉంటుందో అవన్నీ లోపలికి వెళ్ళిపోయి విశ్వాసం వచ్చేసిందంట. విశ్వాసం వచ్చేసి ఇక దానికి ముందు కంబలు వెళ్ళి పడమండి పడుద్ది, పర్వతం వెళ్ళి పడమండి పడుద్ది, కొండలు అవతల పడమంటే నమ్మింది మార్త. లాజరు బయటకు వచ్చాడు, నమ్మాడు. గుడ్డువాడు కళ్ళు వచ్చినాయి, నమ్మారు. నిజంగా కానాని స్త్రీకి ఉన్న దురాత్మ పోయింది. ఇక నమ్మటం వల్ల ఆవిడ చెబుతుంది, పోయిన ఏప్రిల్లోనే ఇప్పుడు ఈ పరిస్థితి అంట ఇప్పుడు నార్మల్ అయిపోయిందంట. సాక్షి చెబుతుంది. ఇక్కడ ఏదో ఊరు చెప్పింది, ఏదో జిల్లా అని చెప్పింది, మన ఏరియాను. అసలు ఏమి లేదని రిపోర్ట్లు వచ్చినాయంట. క్యాన్సర్ ఏమి లేదని రిపోర్ట్లు వచ్చినాయంట. 2 నెలల్లో చచ్చిపోతా అన్న వ్యక్తిని ఏం చేశాడు దేవుడు? ఏంటంటే వాగ్దానాలు ఎత్తుపెట్టుకొని ప్రార్థన చేయడం. ఏమి ఎత్తుపెట్టుకొని ప్రార్థన చేయడం? ఈయన 32లోనయ్యా ఏసావు చంపడానికి రెడీగా ఉన్నప్పుడు చెబుతాడు, అయ్యా నువ్వేమన్నావు? అబ్రహాము దేవుడిని, ఇసాకు దేవుడిని, యాకోబు దేవుడు ఇంకా చెప్పలే. ఇంక అప్పటికైనా అయ్యా మా అన్నయ్య వచ్చేస్తున్నాడు, నువ్వు ఏదోటి చేయండి అంతే. దేవుడు అతనికి సమాధానాన్ని ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? సమాధానాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని పెట్టారా, ఈ నూతన సంవత్సరంలో నిజంగా చెబుతున్నాను, మన జీవితాల్లో మనం చేయవలసింది ఒకే ఒకటి. మనం చేయవలసింది ఏంటంటే
దేవుని సన్నిధిలో మనం మన స్వచిత్తాన్ని సిలువేయడానికి దేవుడు సహాయం చేయను గాక. సొంత ఆలోచన ప్రకారం తప్పైన కుమారుడు వెళ్ళిపోయాడు, ఏమీ నమ్మలేదు. సాతాను మాటిని, దేవుడి మాటని, వాక్యాన్ని నమ్మకుండా వెళ్ళిపోయారు అబాధాములు, ఎంతో బాధపడ్డారు. యాకోబు పరిపూర్ణుడైన ఇశ్రాయేలుగా మారడానికి ఒకే ఒక కారణం చెబుతున్నాను నేను. అతడు దేవుడి మాట విన్నాడు, తన స్వచిత్తాన్ని పక్కన పెట్టాడు. దానియేలు గారు మద్రాసులో మచిలీపట్నంలో చదువుకున్న రోజుల్లో దేవుడు చెప్పాడంట, ఈ రోడ్డు నుంచి వెళ్ళొద్దు అని మనసాక్షి అవుతుందంట, ప్రేరేపణ. ఆ ఏరియాలో భయంకరమైన వాతావరణం అంట. సరే దేవుడు చెప్పాడు కదా అని వెళ్ళటం మానేశాను. ఆ రోడ్లో వెళ్ళిన యవనస్తులు అందరూ బలహీనలై పాపంలో పడిపోయారంట. ఈయన గొప్ప దైవజనుడు అయ్యాడు. లెమన్ శివాజికల్ ఫెలోషిప్ ఏర్పాటు చేశాడు. మా ఊర్లో ఉంటుంది ఆ చర్చి. ఆ చర్చి ద్వారానే అబ్రహాం గారు మారారు, మనం అందరం మారాం. అబ్రహాం గారి ద్వారా మనం అందరం మారాం. దేవునికే మహిమ కలుగును గాక. యవనస్తుల్ని చదువుతున్నాను, కొన్నిసార్లు మనసారి చెప్పిద్ది ఈ రోడ్డు వెళ్ళొద్దని చెప్పిద్ది. నా వైపు చూడండి ఒకసారి. పాపం అటు కూర్చున్న వాళ్ళంతా ఇటు కూర్చున్నారు జనాలు. పాపం వాళ్ళ ఇటు కూర్చున్న వాళ్ళు సౌండ్ బాక్స్ పిల్లర్స్ కవర్ చేసే కొంచెం ఏంటి నేను చెబుతున్నాను పిల్లరా, ఇంతకాలం ఇక మా పరిస్థితి, నా బ్రతుకు ఏంటా అనుకుంటున్నావేమో. దేవుడి నూతన సంవత్సరంలో నీకు మంచి జీవితాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. కొంతమందికి ఎందుకున్నా సైతాన్ని ఒకటి మైండ్ పెట్టేది, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫెయిల్ అవుతావు, ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ఫెయిల్ అవుతావు, నువ్వు ఏ పని చేసినా కలిసి రాదు, ఏ వ్యాపారం చేసినా కలిసి రాదు. ఏంటి ఎప్పుడు చూసినా నీ బాధలో పోవు. ఎస్ అయ్యా ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆమేన్. ఆమేన్ చెబుతారు దగ్గరికి ఒకసారి. ఎవరు ఫుల్ స్టాప్ పెట్టారు? నువ్వు దీంతో గడుపు. దేంతో గడపాలి చెప్పండి? ఎంతమంది చేతిలో బైబిల్ ఉన్నాయి? బైబిల్ ఉన్నవాళ్ళు, ఈ బైబిల్ ఉన్నాయి అన్నవాళ్ళు ఐలు చేతమ్మ. బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ జీవించమన్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు నేను చదువుతున్నాను పిల్లరా, దీన్ని ఇట్లా పెట్టుకొని నిద్రపోయినా తప్పేం లేదు, ఇట్లా పెట్టుకొని రోడ్ల మీద తిన్నా తప్పేం లేదు. ఏంటి ఇదే మన బ్రతుకులు మార్చింది. ఇలా పెట్టుకోండి ఒకసారి, అంతా తల మీద పెట్టుకోండి, ఎరువు తెచ్చుకోండి ఎవరో ఒక దగ్గర నుంచి, బైబిల్ ఎవరో ఒక దగ్గర ఎరువు తెచ్చుకొని అని పెట్టుకోండి. ఏంటి అక్కడ బైబిల్ అని ఉంటే చూడే అలమర్లో. ఏంటి ఏంటి వాళ్ళు ఎవరో పాపం ఏం తెలియపోయినా ఇంకా అక్కడ 2 బైబిల్ ఉన్నాయి. డేవిడ్ వాళ్ళు ఎవరాళ్ళు మంచి కలర్ బట్టలు వేసుకుంటారు, ఈ చీకటికి వెళ్తే కనబడే పాపం వాళ్ళు బెస్ట్ పాపం ఏదో కట్టుకుంటారు. మొన్న ఎవరినో దావీదుని ఎవరిని అడిగాను, ఏంటి అట్లా పాపం వాళ్ళ పరిస్థితి అంటే, ఇక దీని మించి తెంచకూడదంట, నిద్రొత్తి ఏంటి అన్న. దావీదు నీకు తెలిసాయా ఇట్లా పెట్టి తల మీద, నువ్వేనా ఏంటిది? సరే ఏదన్నా కానీ ఏంటి నిద్రొత్తి ఏంటి పరిస్థితి? వేరే వాళ్ళు మాస్తారా? సుధాకర్ గారు ఏది తల మీద ఏది పెట్టుకోండి, తల మీద పెట్టుకో సార్. ఏంటి ఏదమ్మా జోయి లేదు నీకు? ఏంటి చాలా మందికి నేను చెబుతున్నాను పిల్లరా, మన యవనస్తులు అందరూ పెద్ద పెద్ద స్టేడియాల్లో వాక్యాలు చెబుతారు. ఆమేన్. మొన్నగా చెప్పింది పిల్లల గురించి, ఏంటి అవునా కదా? ఎంతమందికి ఆశ ఉంది నా పిల్లలు స్టేడియాల్లో వాక్యం చెప్ప, మా ఇంట్లోంచి సేవకులు లేవాలని ఆశ ఎంతమందికి ఉంది? ఉందా? దేవుడు మన ఆశను తీర్చును గాక. మొన్నేనా చెప్పింది డబ్బు గురించి? ఏం చెప్పాము? ఎంత సంపాదించుకున్న ఉపయోగం అనేది లేదు అని చెప్పి దించండి పర్లేదు. ఏంటి దండయాత్ర చేసేప్పుడు యవనస్తులు అందరూ ఈ పెట్టుకుని చేసినా తప్పేం లేదు. నేను దండయాత్ర హ్యాపీ క్రిస్మస్ ఇట్లా పెట్టుకుని చెప్పాలి. ఒకసారి చెప్పండి, ఇట్లా ప్రార్థన చేసేస్తాను నేను. మేరీ నేను క్రిస్మస్ పండుగ మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో, మే నెలలో పెడదాం అనుకుంటున్నాను. నేను డిసెంబర్ నెలలో పెట్టాలి నేను ఉంది. నాకు అర్థం కాదు, బైబిల్ ప్రకారం అయితే లేదనుకుంటాను నేను. ఏంటి పోస్టమయ్య గారు అంటున్నారు, ఇంకో పిల్లవాడు కూడా డిసెంబర్లో పుట్టాడయ్యా అంటున్నారు. ఏంటి ఒక మాట చదువుతున్నాను. మొన్న నేను ఒక వచ్చిన చదివాను, ఎవరికో పంపించా, సిహెచ్ సాంబశివరావు గారు కానీ ఆయన పంపించా. ఆయన చెప్తా ఉంటాడు, ఆ 2 బుక్స్ పంపించాడు వాళ్ళ నాకు. అయితే ఆయనకి పంపించానమాట, ఎందుకు పంపించాలని పంపించాను.
అయితే నేను అబ్రహాము కన్నా ముందున్నాను అని ఉంటుంది అక్కడ. ఎక్కడికన్నా? ఎవరు చెప్పండి, చెప్పాలి. 14 యోహాను సువార్త 8వ అధ్యాయం. నేను అబ్రహాము కన్నా పాపం చేసినవాడు పాపానికి, మేము అబ్రహాం సంతానం, మేము దాసుని కాలేదు ఎవరికి అంటారు వీళ్ళు యూదులు. అంటే అప్పుడు చెబుతాడు నేను అబ్రహాం కన్నా, ఇంకా అధ్యాయం చివరిలోకి వచ్చిన తర్వాత చెబుతాడు ఏంటి, అబ్రహాము కన్నా ముందున్నాడంట. ఎక్కడున్నాడు ఏంటి? లాలి 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 ఏసైకి పాడతారు మాట పాట. ఆయన ఏమన్నా అబ్రహాం కన్నా ముందున్నాడంటే ఈయనేమంటారు వీళ్ళు? రామారావు గారు ఏంటి మే నెలలో చేయవచ్చా చేయకూడదా క్రిస్మస్ పండుగ? మాట్లాడేంటండి. ఆయన ఆది అంతమో లేనివాడు, మొదటివాడు ఆయన, కడపటివాడు భూత భవిష్య వర్తమాన కాలాల్లో. చాలా మంది ఏమన్నారంటే ఈయన వచ్చి 2000 సంవత్సరాలు అయింది అంటున్నాడు. మానవుడికి అవతరించి 2000 సంవత్సరాలు అయిందంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట, ఇంతకాలం మనం ఏయో తెలుసో తెలియకో చేస్తాం. ఒకసారి నేను అలా చేయకుండా ఉంటే బాగుండేది ప్రభా అని గ్రహింపు వచ్చి ఇక నుండి నీ మాట వింటానయ్యా అని అడగండి. ఎంతో టైంని వేస్ట్ చేసుకున్నాం. ఎవరు ఉన్నారా టైం వేస్ట్ చేసుకున్నా ఉన్నారా? నాకు లాంటి వాళ్ళు ఎవరున్నా టైం ఎంతో వేస్ట్ చేసుకున్నాం. ఏంటి అసలు ఎప్పుడు చేయలేని ప్రార్థన 2026లో చేయాలి మనం. మీరు ఆమె చెప్పండి, దేవుడు అవకాశం ఇస్తాడు. మనం ఒక్కోసారి డోర్లు అన్నట్టుంటాయి, దగ్గరికి వెళ్ళిన తర్వాత డోర్లు ఓపెన్ అవుతాయి, లిఫ్ట్ డోర్లు లేకపోతే అద్దాల డోర్లు. పీవీపీకి ఎప్పుడు వెళ్ళారు మీరు? హైగారికి ఇదే పని ఏమని అనుకుంటారు మీరు. సరే అనుకోండిలే. ఏంటి ఎంతమంది వెళ్ళారు పీవీకి ఎప్పుడన్నా? అయ్యగారు చెప్పారు రేపు తీసుకెళ్తావా లేదా అని అడగండి. ఇంట్లో అడుగుతారమ్మా? ఆడికి వెళ్ళగానే డోర్లు ఏమైతే ఆటోమేటిక్గా ఏంటి, మనం ఎప్పుడైతే దేవుడి చిత్తానికి ఒప్పుకుంటామో దేవుడు నీ పట్ల ఉద్దేశించిన వాగ్దానాలన్నీ నెరవేర్తాయి. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే, ఒక్క ఎస్సేని బట్టి అందరిని రక్షించినట్టుగా నిన్ను బట్టి నీ జనాంగం ఎంతమంది మారుతారో నువ్వు లెక్క పెట్టుకోలేవు. నాకేమో పెద్ద భయం వేస్తుంది. మనం ఇలా దేవుడి చిత్తం చేసుకుంటా ఆయన మాట వినుకుంటూ వెళ్తే మనకి ఎంతమంది సేవకులు ఇస్తాడో లెక్క పెట్టలేమేమో అనిపిస్తుంది నాకు. రాబోయే కాలాల్లో మన కుటుంబాలని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అంటే నేను చెబుతున్నాను మీరు ఆత్మీయంగా కాదు ఆర్థికంగా కూడా దీవించబడతారు. అన్ని విషయాల సక్సెస్ని కూడా చూస్తారు మీరు. ఆమేన్. బైబిల్లో ఒక మాట ఉంటుంది, బాలుడు బాల్యంలోనే ఉండకూడదంట, ఎదగాలంట. యజమానుడు వారసుడు అవ్వాలంటే బాల్యంలో ఉంటే వారసుడు అవ్వడంట. ఆ యొక్క తండ్రి స్థానం భర్తీ చేయాలంటే ఎదగాలంట. ఏం చేయాలంట? లేకపోతే దాసుడే పిల్లోడి కింద సెలమని అవుతాడంట. చదివారు ఎప్పుడన్నా మాట? ఎవరైనా చదివారు ఎప్పుడన్నా? అర్థమైందా నా మాట? ఎవరికైనా అర్థమైందా మీకు? నాయసే గారు పిల్లోడు లాగా ఉంటే సింహాసనం ఎప్పుడు ఎక్కుతాడు? అర్థమైందా మీకు ఎవరికన్నా? పిల్లోడు పెద్దోడాడు అనుకో, అతడు ఎక్కేలాగా ఉంటాడంట. ఈ పిల్లవాడు పెద్దోడు అయితే వారసుడికి లెక్కలోకి వస్తాడంట. వయసులోకి వచ్చాడు, చేతికి అందుకొచ్చారు, తండ్రికి చేతికి అందుకొచ్చారు కొడుకులు అనుకుంటారంట. ఇప్పుడు మనం బాల్యంలోనే ఉండాలా ఎదగాల? చెప్పండి ఏంటి, బాల్యంలో ఉండాలా ఎదగాల? సైతాన్ ఇప్పుడు మనల్ని ఏం చేస్తుందంటే పడతాం లేస్తాం మళ్ళీ పడతాం మళ్ళీ ప్రభా క్షమించు ప్రభా. ఇది నువ్వు నిలబడాలి, నువ్వు బంధువులకు సాక్ష్యం చెప్పాలి, నీళ్ళు యేసుప్రభువుని చూపించాలి, భూమి మీద పరలోకాన్ని చూపించాలి, నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, ఆస్తిపరంగా ఎదగాలి, దేవుడు ఎలా ఉంటాడో అలా నీలో చూపించాలి. నువ్వు ప్రార్థన చేస్తే జరగబోయేవి దేవుడు మీకు చూపించాలి. నువ్వు ప్రార్థన చేస్తే బలహీనంగా ఉన్నవాడిని మేలు పొందుకోవాలి. వీళ్ళు మాట వస్తే ఆదివారం మొత్తం కాసేపు ఆడవటం, పాపినయ్యా అంటాం, మళ్ళీ సోమవారం ఆడటం, మళ్ళా ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ ఆదివారం మొత్తం మళ్ళీ పాపినయ్యా. నా పరిస్థితి ఏంటయ్యా?
బాలుడు ఉన్నాడా? ఆరు ఓకే? నాతో ఎంతమంది ఉన్నారు? అల్లు చెబుతారు ఎవరన్నా? నేను చెప్పింది వాస్తవా కాదా? ఇద్దరన్నా ఒకటేంటి బాబు ఏమంటే ఎక్కడున్నావమ్మా అంటే నేను పాపినయ్యా. ఎవరంటా నువ్వు పాపు కాదని ఎవరన్నారమ్మా? నేను ఎవరన్నా అన్నారా? నువ్వెవరు అంట? నేను మరి అక్కడ బాలుడిగా ఉంటే సింహాసనం ఎక్కేది ఎప్పుడు? వారసుడు ఇప్పుడు అవకాశం ఉంటే ఇప్పుడు వాక్యం చూద్దాం దాని గురించి చెప్పడం. రామారావు గారు ఎప్పుడు వాక్యం చెప్పేది ఎప్పుడు? స్వార్థకి వెళ్ళేది ఎప్పుడు? సాక్ష్యం చెప్పేది ఎప్పుడు? ఎస్ఆర్ అక్క బాగున్నారమ్మా? హ్యాపీ న్యూ ఇయర్ మీకు. కొండల అన్నయ్యకి మీకు హ్యాపీ న్యూ ఇయర్. కీర్తి కుమార్కి హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి కమలక్క హ్యాపీ న్యూ ఇయర్. ఇక ఈ సంవత్సరం మీరు ప్రార్థన చేస్తారు, ఇక దేవుడే మనకు మేలు చేయను కాదు. ఆమె ఎంతమందికి అర్థమైంది బాలుడు అంటే అర్థమైన ఎంతమంది ఉన్నారు? అర్థం కాలేదు ఎవరికి బాలుడు అంటే ఏంటి? ఇప్పుడు చూసినా ఎల్కేజీలో ఉన్నట్టువే. ఎప్పుడు చూసినది ఇంక ఎప్పుడు చూసినా అయ్యా నాగేశ్వర గారు వందనాలు. బాలుడికి ఉండకూడదంట, పెరగాలంట. ఏం చేయాలంట? ఏంటి ఎప్పుడు చూసినా అయ్యా ఈ నొప్పి తగ్గటం. నువ్వు ప్రార్థన చేస్తే ఎదుటి తగ్గాలి. ఏంటి అవునా కదా? పాటర్ గారు మీరు చెయ్యితే చాలండి నీకు తగ్గిపోతాయి. మీరందరూ పాస్టర్ గారు అవును కాక, మీరు చెయ్యితే మీ ఇంట్లో వాళ్ళు తగ్గను కాక. ఆమేన్. ఇది పెరగటం. అదేనా రోమిల్ రాసిన పత్రికలో ఉంది? అదేనా? బాలుడిగా ఉంటే వారసుడు అవుతాడు. బాలుడిగా ఉంటే వారసుడు అవుతాడు. సుధాకర్ గారు ఏం చేయాలి మనం? ఇంకోటి చెబుతున్నాను, రేపు సాయంత్రం చెబుతాను అవకాశం ఉంటే దాని గురించి. సులువుగా దేవుని యొక్క స్వభావాన్ని, దేవుడి యొక్క కార్యాలు మనం ఎలా చూస్తాం? శిష్యులు చూశారో చూడలేదు అట్లా. దేని ద్వారా అంటే దేవుని శక్తితో, ఆత్మతో వారు నింపబడ్డారు. ఇక వాళ్ళు ఇక శరీర కార్యాలు బైబిల్లో ఉండిద్ది. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఆత్మానుసారంగా మీరు నడవండి. అప్పుడు ఏం నెరవేర్చారు? మీరు బిగ్గరగా చెప్పాలి అందరూ. ఆత్మానుసారంగా మీరు నడవండి. అప్పుడు మీరు ఏం చేయరంట? యవనస్తులు ఉన్నారు పాపం, పాట పాడమంటే ఎంత బాగా పాడుతున్నారు. పాట పాడమంటే ఎంతో బాగా పాడుతారు. చాలా సంతోషం. ఏంటి మీరు ప్రార్థనలు చేస్తే భూమి మీదకి దిగి రావాలి దేవుని శక్తి. ఎందుకు రావాలి? భూమి మీదకి దిగి రావాలి. నేను చెబుతున్నాను పిల్లరా, ఒక మనిషి ప్రభువుని కలిగి ఉంటే ఏది లేకపోయినా పర్లేదు అనుకుంటాడు. నేను చెబుతున్నా, రాబోయే కాలాల్లో మన యవనస్తులకి ఫోన్తో కూడా పని లేకుండా బతికేస్తారు ఇక్కడ. ఏంటి నేను అడిగాను వెంకటేశ్వర పక్కన, వాళ్ళు 4 రోజులు ఫోన్ లేకుండా ఉండగలరా సాయి అని అడిగాను. నేను అంటున్నాను 2026లో దేవుడు అలాంటి అద్భుతాలు మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మేలు చేయని గాక. ఆమేన్. వాక్యాలు అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. అన్ని హై జంపులు ఇవ్వాలి, మొత్తం ఒక లైన్ లేదు, పద్ధతి లేదు. ఏంటి దేవుడు మేలు చేస్తాడు నూతన సంవత్సరంలో ఉన్న. అట్లాగే దేవుడు ఫోన్లు వస్తున్నాయి, ముగిస్తున్నాను. ఏంటి వాళ్ళు సంతోషం చేస్తారు కదా. ఏంటి రాను చాలా మారిపోయినట్టున్నాను నేను. వాక్య మధ్యలో కేక్ కట్ చేసామంటే మామూలు విషయం కాదు. చాలా సంతోషం. మనం అందరం దేవుడు సేవ చేయాలి. ఆమేన్. పాత జీవితంలో వచ్చినవి అన్ని పోవాలి. అవి ఏమేమి ఉండేవో రాసుకోండి. అవి చేయకూడదని ప్రార్థన చేసుకోండి. వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థన చేసుకోండి. స్వచిత్తాన్ని పక్కన పెట్టినప్పుడే ఇశ్రాయేలుగా మారాడు. వాగ్దానాలు నెరవేరుని నీ పట్ల దేవుడు వాగ్దానం దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరు నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసి క్రొత్త ఏడు మొదలు పెట్టాను.